ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. కర్కాటక రాశి. ఈ రాశి వారికి భాద్రపద మాసంలో అనగా సెప్టెంబర్ మాసంలో తలనొప్పి అంటే తలకు సంబంధించిన ఇబ్బందులు రావడంతో పాటు వ్యాపారము సరిగా నడవనటువంటి పరిస్థితి, నష్టాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ధనము సరిపడినంతగా మీ చేతిలో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే సమయానికి ధనము అందుబాటులో లేకపోవడము, ధనానికి సంబంధించి ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. రుణాలు చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. గతంలో చేసిన రుణాల యొక్క భారం కూడా ఈసారి ఎక్కువయ్యి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని మీరు ఎదుర్కోవాల్సిన స్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఇష్ట కార్యాలు మీరు ఏదైతే అనుకుంటున్నారో గతంలో ఆగిపోయినవి కావచ్చు, లేదా మీరు అనుకున్న కార్యాలు సక్సెస్ఫుల్ గా నెరవేరే అవకాశం కనబడుతోంది ఈ మాసంలో. అయితే నూతన వస్త్రాలు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసేందుకు కూడా సూచనలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన యోచన చేసుకోండి. తర్వాత ద్వితీయార్థంలో విశేషమైన ధనము రావడంతో పాటు శుభకార్యాలు చేయడము, ఇంట్లో ఆనందకరమైన వాతావరణం గోచరిస్తోంది. అయితే మనకి ఈ మాసంలో ఈ రాశిలో అంటే గ్రహాల స్థానం చూసినట్టయితే కనుక గురువు 11వ స్థానంలో ఉండడము, తర్వాత శని భగవానుడు 8వ స్థానంలో సంచారం చేయడము, 8 నుంచి 9వ స్థానానికి మారే అవకాశం కనబడుతోంది. ఈ సమయంలో ఎటువంటి ఫలితాలు ఇస్తారనేది మనం చూద్దాము. రాహు 9వ ఇంట, కేతు 3వ స్థానంలోను, 8వ స్థానంలో కేతు 2వ ఇంట సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు గురు, శని, రాహు, కేతువులు ఎలా ఇవ్వబోతున్నారు అంటే కనుక గురువు ఇచ్చే ఫలితాలు సర్వ కార్యాలయందు విజయము. ఇందాక అనుకున్నట్టుగా మీరు తలపెట్టిన ప్రతి కార్యము సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. సుఖవంతమైన జీవితము. మీరు ఏదైనా మంత్రాన్ని కనుక అనుష్ఠానం చేయాలి అనుకుంటే, లేదా సిద్ధింపజేయాలని అనుకుంటే కనుక ఈ సమయాన్ని సత్వరమే వాడుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత శత్రు నాశనం అయ్యి శత్రువులు మీకు సరెండర్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. తరువాత ద్వితీయార్థంలో స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ మాసంలో ద్వితీయార్థంలో స్థాన చలనాలు, తరచూ ప్రయాణాలు చేయవలసి రావడము, ఆ ప్రయాణాల మూలకంగా ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. శుభకార్యాలకు కొంత అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టవలసిన స్థితి ఏర్పడుతుంది గురువు మూలకంగా. మరి శని భగవానుడి యొక్క మూలకంగా ఎలా ఉండబోతోందంటే కనుక ప్రజలలో కొంత విరోధాలు రావడము, ఆకస్మిక అపాయాలు కూడా కలుగుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వివిధ రూపాలలో మీకు ఇబ్బంది కలగడం కానీ, నష్టం కలగడం కానీ, అప్రయత్నంగా ప్రయాణాల్లో ధన నష్టం పోవడము, లేదా కార్డ్స్ కానీ స్పామ్లో ఇరుక్కోవడము, ఇలాంటివి జరిగే అవకాశము చాలా ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి వ్యాపారాలందు కొంత భంగము ఏర్పడము. భంగము అంటే కొంతమందికి మానేయవలసిన పరిస్థితి, కొంతమంది ముందుకు నడవక మధ్యలోనే డ్రాప్ అవ్వాల్సిన పరిస్థితి కనబడుతోంది. అటువంటి విషయాలలో కొంత స్థిర నిర్ణయంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. అనారోగ్యము, కొంత మానసిక ఒత్తిడి, అశాంతి కలగడంతో పాటు కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణము మీ గృహంలో ఏదైనా ఒక వార్త మూలకంగా కానీ, లేదా మీ బంధువు వల్ల కానీ, లేదా మీ మిత్రుల వల్ల కానీ ఇబ్బందికరమైన వాతావరణము మీ గృహంలో ఏర్పడబోతోంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కేతువు ఇచ్చే ఫలితం ఎలా ఉండబోతోంది అంటే కనుక కీర్తి ప్రజలలో పెరగడంతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తి ద్వితీయార్థంలో గోచరిస్తోంది. పలుకుబడి పెరుగుతుంది. శుభ ఫలితాలు పొందుతారు. మీరు ఏ కార్యం తలబెట్టినా శుభ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కానీ సహోదరులతో కొంత ఇబ్బంది కలిగే అవకాశము, తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొంత మనస్తాపము అంటే మీరు అనుకున్న కార్యాలు జరగకపోవడం వల్ల మానసిక ఒత్తిడి, అశాంతి కలిగే అవకాశం కనబడుతోంది. అయితే రాహు ఇచ్చే ఫలితం ఏంటంటే క్రూర జంతువుల వలన ఇబ్బంది పడ్డం కానీ, ప్రమాదం జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో అంటే పాములు కానీ, తేళ్లు కానీ, కుక్కలు కానీ ఇలాగా ఏదైనా జంతువుల వల్ల ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా ప్రభుత్వం తరపు నుంచి కూడా కొన్ని పనులు ఆగిపోవడం కానీ, కొన్ని టెండర్లు క్యాన్సిల్ అవ్వడం కానీ ఇలాంటి ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలు నెరవేరకపోవడంతో పాటు మీకు ఎదురు అంటే రివర్స్ లో మీకే దెబ్బ తగిలేటట్టుగా, ఇబ్బందిగా ఉండేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఒక్కొక్క రంగంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా వ్యవసాయదారులు తీసుకున్నట్టయితే 2 పంటలు విశేషంగా పండి మంచి ఆదాయం చేతికి రావడంతో పాటు
గతంలో చేసిన అప్పులు తీర్చుకుంటారు. దీంతో పాటు ఎవరైనా కొత్తగా యంత్రాలు కొనుక్కోవడానికి కానీ లేదా భూమి కొనుక్కుని మరింత వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దామని అనుకున్న వాళ్లకు ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది. ఏ ఒక్క రైతు కూడా దీన్ని వృధా చేసుకోకండి ఈ సమయాన్ని. అయితే మీరు ఏదైనా పథకాలకు ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసిన రుణమాఫీ పథకాలు కావచ్చు, సహాయ సదుపాయాలు కావచ్చు, ఏవైనా కానీ ఈ సమయంలో మీకు అందుబాటులోకి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. కొత్త రుణాల కోసం వెళ్ళాలన్నా, యంత్రాలు కొనుక్కోవాలన్నా ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి ప్రతి ఒక్క రైతు. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక శ్రమకు తగిన ఫలితాన్ని మాత్రమే మీరు పొందుతారు. అంటే శ్రమ మీరు 10 రూపాయలు పెడితే 10 రూపాయలకు సంబంధించిన ఫలితాన్ని మాత్రమే మీరు పెట్టే అవకాశము ఈ మాసంలో ఉంటుంది. అయితే ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు కూడా మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అంటే గత మాసం అంతా మీకు బదిలీలు కోసము, అంటే ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ కోసము మీ పేరు వచ్చి ఏదో ఒక కారణం వల్ల ఆగిపోయి ఉంటే కనుక ఆ ఫైళ్లు ఈ మాసంలో కదిలి మీ పేరు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే స్థిరత్వం కలగడంతో పాటు మీకు మీ యొక్క పై అధికారుల దగ్గర నుంచి విశేషమైన ఒక వార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది. మీ సహోద్యోగులు, సహచరులు, మీతో పాటు పనిచేసేవారు కూడా మీకు ఏదో ఒక అంశంలో హెల్ప్ చేసేటట్టుగా ఈ సమయం గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక హోల్సేల్, రిటైల్ ఈ ఇద్దరు వ్యాపారస్తులకు మంచి లాభాలు రాబోతున్నాయి. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలో విశేషమైన లాభాలు వస్తాయి. దీంతో పాటుగా మీరు ఏదైనా భాగస్వామ్య ఒప్పందం ఈ మాసంలో మేము తీసుకోవాలని అనుకుంటున్నాము, గత మాసంలో మాకు కుదరలేదు, ఏదో ఆటంకం వచ్చింది, చేసుకోలేకపోతున్నాము అని అనుకున్న వాళ్లకు ఈ మాసంలో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడం కానీ, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ లాంగ్ టర్మ్ లోనే మీరు ప్లాన్ చేసుకోండి. షార్ట్ టర్మ్ లో చేసుకోకండి. ఎందుకంటే గురు యొక్క ప్రభావము మీ మీద విశేషంగా ఉంటుంది. లాభాన్ని ఇస్తాడు, సంపదని ఇస్తాడు. కాబట్టి ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ప్రజలలో గుర్తింపు పొందడంతో పాటు మీకు ఒక కీలకమైన పదవి పొందడంతో పాటు మీరు ఏవైనా ఎన్నికల్లో కనుక ఉన్నట్టయితే ఎన్నికలలో విజయం సాధించడంతో పాటు శ్రమకు తగినటువంటి ఫలితాలు, అన్ని రకాలుగా కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు, దీంతో పాటు మీరు అనుకున్న ఏదైతే పదవి ఉంటుందో ఆ పదవి మీకు అధిష్టానం వారు ఆహ్వానించే అవకాశంగా కనబడుతోంది. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక చదువు కొంచెం శ్రద్ధ పట్టి చదివితేనే తప్ప ఫలితాలు సాధించలేని పరిస్థితి కనబడుతోంది. శ్రద్ధ పెంచుకుని విశేషమైన కృషి చేయండి, సక్సెస్ సాధిస్తారు. అయితే ఇప్పుడు మీకు నక్షత్రాల వారీగా పరిహారాలు ఎలా ఉన్నాయంటే కనుక పునర్వసు నక్షత్రం వారు అనగా పునర్వసు 4వ పాదం వారు గురు స్తోత్ర పారాయణ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందడంతో పాటు గురుగ్రహ ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మీకు గతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా గోచార రీత్యా కావచ్చు, లేదా మీ యొక్క జాతక రీత్యా గురు బలం తగ్గి ఉంటే పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి పుష్యమి నక్షత్రం వాళ్ళు అనగా 4వ పాదం, అంటే 4 పాదాల వాళ్ళు అనాథలకు, వృద్ధులకు సేవ చేసుకోవడంతో పాటు వారి యొక్క దర్శనం చేసుకుని మీ యథాశక్తి వారికి తోచినది ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత ఆశ్లేష నక్షత్రం వారు 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, అంటే మేనమామ తరపు బంధువులకు ఏదైనా సహాయం చేయండి. మీ మేనమామకు సంబంధించిన బంధువులు ఎవరైనా ఉంటే వారి పిల్లలకో లేదా వారి కుటుంబానికో మీ తోచినటువంటి ధన సహాయం, వారు అడగకపోయినా మీకు తోచిన ధన సహాయం చేసినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మాకు మేనమామలు లేరు, వారి తాలూకా వాళ్ళు లేరు అన్నప్పుడు ఏదైనా ఒక ఆలయంలో వారి, అంటే మీ తాతగారు కానీ ముత్తాతగారు కానీ వాళ్ళ పేర్లు తలుచుకొని దానంగా ఇచ్చినట్టయితే కనుక పితృదోష సంబంధితమైన ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ప్రతి బుధవారము మీరు గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.